వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు కడారి రమేష్. మనం ఈ డైలీ టెస్టులు పెట్టడం వల్ల చాలామంది పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ యొక్క గ్రాండ్ టెస్టులు అంటే ఇంత మంచి టెస్టులు ఆన్లైన్లో మీరు రాస్తున్నారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పటికప్పుడు పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనము మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 2, ఇంతకుముందు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1 చేసాము. దాంట్లో పేపర్లో మీకు 4 టాపిక్లు 5 టాపిక్లు ఇచ్చాము. 5 టాపిక్లకి ఒక్కొక్క టాపిక్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాము. దాంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అందువల్ల ఇప్పుడు పేపర్ 2 కూడా మీకు చేసాము. దాంతో ఈ పేపర్ 2లో ఉన్నటువంటి టాపిక్స్ మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ టాపిక్లో మీకు ఇప్పుడు ఈ టాపిక్ ఒకటి ఇచ్చాము. 4 దంపతులు వృత్తాకారంలో కూర్చున్నారు. ఆలీ ప్రక్కన కూర్చున్నప్పుడు గీత తిరస్కరించినది. తిలక్ మరియు హరిల మధ్య లత ఉండవాలనుకున్నది. ఫారూక్ పక్కన కూర్చున్నప్పుడు చెంపా తిరస్కరించింది. ఆలీ కుడి చేతి పక్కన నీతి కూర్చున్నది. ఫారూక్ మరియు తిలక్ సరిగ్గా ఒకరినొకరు అభిముఖంగా కూర్చున్నారు. ఇద్దరు పురుషుల మధ్య ఎప్పుడు ఒక స్త్రీ ఉండేటట్టు కూర్చుని విధానం అమర్చబడ్డాయి. ఇది ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. ఈ పేపర్ మీ దగ్గర ఉన్నది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా చూడండి. ఇక మొత్తం 4 దంపతులు అంటే 8 మంది చేశారు అనమాట. 8 మంది కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఒకసారి ఆలీ పక్కన కూర్చుంటే గీత తిరస్కరించింటే ఆట ఇక్కడ కూర్చోబడుతుంది కాబట్టి వేడి చేద్దాం. తిలక్ మరియు హరిల మధ్య లత ఉండవాలని అనుకున్నది. రైట్. ఫారూక్ పక్కన కూర్చుంటే చెంప తిరస్కరించింది. నెగిటివ్ అండి ఇది. ఆలీ కుడి చేతి పక్కన నీతి కూర్చుంది. ఆలీ కుడి చేతి పక్కన నీతి ఇక్కడ ఆలీ కూర్చోబెట్టుకున్నాం. ఎక్కడ కూర్చోబెట్టచ్చు? ఇక్కడ అలీని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం అనుకున్నాం. అలీ కుడి చేతి పక్కన ఎవరు కూర్చున్నాం? నీతి కూర్చున్నారు. మనకి ఈ క్లూ మనకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆలీ కుడి చేతి పక్కన నీతి కూర్చున్నది. అప్పుడు మనకు నెక్స్ట్ ఫారూక్ మరియు తిలక్ సరిగ్గా ఒకరినొకరు అభిముఖంగా కూర్చున్నారు. ఫారూక్ మరియు తిలక్ సరిగ్గా ఒకరినొకరు ఇక్కడ నీతి ఉంది కాబట్టి ఇక్కడ పక్కన ఫారూక్ను కూర్చోబెట్టుకున్నాం అనుకుందాం. ఒకసారి చూసుకొని చూద్దాం. ఇక్కడ ఫారూక్ను కూర్చోబెట్టాం అనుకో. ఫారూక్ ఎదురుగా ఎవరు ఉంటారు? ఫారూక్ ఎదురుగా ఇతను. ఫారూక్ మరియు తిలక్ సరిగ్గా ఒకరినొకరు ఎదురుగా కూర్చున్నారు. అంటే తిలక్ ఈ పక్కన వచ్చేస్తాడు. అప్పుడు ఇక్కడ నీతి ఆలీ ఎప్పుడు కూడా ఒక స్త్రీ పక్క పురుషుడు ఉండాలి. అంటే స్త్రీ ఉండకూడదు అనమాట. ఇద్దరు స్త్రీలు ఒక పక్కన ఉండకూడదు. ఎందుకంటే ఇద్దరు పురుషుల మధ్య ఎప్పుడు ఒక స్త్రీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఆలీ వచ్చింది, ఇక్కడ నీతి వచ్చింది, ఇక్కడ ఫారూక్ వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు ఉండాలా? స్త్రీ ఉండాలా. అంటే తిలక్ దూరం ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్త్రీ వచ్చే ఛాన్స్ ఉంది. తిలక్ అంటే పురుషుడు కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ వదలం. ఆలీ గుడి పక్కన గీత తీసుకెళ్ళి తిలక్ మరియు హరిల మధ్య లత ఉండవాలను. తిలక్ మరియు హరిల మధ్య లత ఉండవాలని అనుకున్నది. ఎస్. ఇక్కడ తిలక్ ఇక్కడ అనుకుంటే తిలక్ మరియు హరిని ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే హరి తిలక్ల మధ్య ఎవరు ఉంటారు? లత ఉంటుంది కాబట్టి లత ఉండవాలని అనుకున్నది. తిలక్ ఇక్కడ వస్తే హరి ఇక్కడ వచ్చేస్తాడు. దీంట్లో మనకు డౌట్ లేదు. రైట్. నెక్స్ట్ ఫారూక్ పక్కన కూర్చోడు చెంప తిరస్కరించి. ఇక్కడ చెంప ఇక్కడ కూర్చోదు. ఇంకెక్కడ కూర్చుంటే చెంప కంపల్సరీ ఇక్కడ పక్కన వచ్చేస్తుంది చెంప. ఎందుకంటే అక్కడ పక్క కూర్చోడానికి పోతే ఇంకా ఎందుకంటే జాగా ఎక్కడ లేదు కాబట్టి చెంప ఇక్కడ పక్క వచ్చేస్తుంది. సో అలీ కుడి చేతి పక్కన నీతి కూర్చున్నది. అయిపోయింది. మిగతా ఎవరు ఇప్పుడు ఫారూక్ తిలక్ అలీ ఫారూక్ నెక్స్ట్ లత అందరు అయిపోయారు. ఇంకొకరు ఎవరున్నారు? గీత ఉంది. అంటే ఆలీ కుడి పక్కన గీత కూర్చుని తీసుకొచ్చిన గీత ఇక్కడ వస్తే ఇప్పుడు గీత ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఆటోమేటిక్ వీళ్ళందరూ వచ్చేసారు. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో కింది ప్రవచనాలలో ఏది సరైనది? ఏమన్నాడు? క్రింది ప్రవచనాలలో ఏది సరైనది? ఇక్కడ కింది ప్రవచనాలలో ఏది సరైనది అన్నప్పుడు కింద ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ చెంపకు కుడివైపున ఆలీ ఉన్నాడు. సో చెంపాకు కుడివైపు అలీ ఉన్నాడు అంటే చెంపాకు కుడివైపు అలీ ఉన్నాడు. కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ కూడా రైటే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ బి తిలక్ మరియు తిలక్ ఎడమవైపున లత ఉన్నది. తిలక్ ఎడమవైపున కరెక్ట్ లత ఉన్నది. ఇది కూడా రెండో ఆప్షన్ కూడా కరెక్ట్. తిలక్ ఎడమవైపున లత ఉన్నది. నెక్స్ట్ మూడో ఆప్షన్ నీతి గీత మధ్య ఫారూక్ ఉన్నాడు. ఇది నీతి గీత మధ్య ఫారూక్ ఉన్నాడు. ఇక్కడ మూడో ఆప్షన్ కూడా రైటే. సో మనకి ఇక్కడ ఆప్షన్లలో ఒకటో ఆప్షన్లో ఏ మాత్రమే, రెండో ఆప్షన్లో నెక్స్ట్ ఏ మరియు బి, మూడో ఆప్షన్లో ఏ బి మరియు సి, నెక్స్ట్ నాలుగో ఆప్షన్లో సి మాత్రమే. అంటే సి మాత్రమే. నేను ఇప్పుడు ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఇప్పుడు ఏ ఆప్షన్, ఒకటి ఆప్షన్ ఏ రైట్, రెండు ఆప్షన్ ఏబి రైట్, మూడు ఆప్షన్ ఏబిసి రైట్. ఇప్పుడు 3 రైటే కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ 3.
సో ఆన్సర్ ఏంటంటే ఏబిసి, 3 కూడా రైటే. కాబట్టి కింది ప్రపంచంలో ఏది సరైనది అన్నప్పుడు 1వ రైటే, 2వ రైటే, 3వ రైటే. ఆన్సర్ సిగా తీసుకుందాము, 3గా తీసుకుందాం. ఇలాంటి పద్ధతి మనం జాగ్రత్తగా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో కింది పరిస్థితుల్లో సూచించిన అమరిక ప్రకారం కాదు. ఆర్డర్ ప్రకారం ఎవరు లేరు అంటున్నాడు. ఆర్డర్ ప్రకారం ఎవరు లేరు అంటే పేపర్ మీద చూడాలా. గీత, ఫారూక్, లత. చూడండి, గీత ఫస్ట్ ఆప్షన్లా. సో గీత, ఫారూక్, లత. ఇప్పుడు 3 తీసుకుంటే గీత, ఫారూక్, లత చూద్దాం. గీత, ఫారూక్, లత పక్కకు, లత పక్కకు ఉన్నాడా? లత పక్కకి దూరం ఉంది, అంటే ఆర్డర్ ప్రకారంగా లేదు. కనుక ఆన్సర్ ఏమైతుంది? ఇప్పుడు ఫస్ట్ ఆప్షనే రైట్ ఆప్షన్. 2 ఆప్షన్లు 3 ఆప్షన్లు రైట్ ఉన్నాయి. 2 ఆప్షన్ చూద్దాం. అలీ, చంపా, తిలక్. సో అలీ, చంపా, తిలక్. నెక్స్ట్ 3 ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ హరి, లత, తిలక్. నెక్స్ట్ 4 ఆప్షన్లో సో హరి, గీత, ఫారూక్. హరి, గీత, ఫారూక్. హరి, గీత, ఫారూక్ తీసుకుంటే మనకు ఇప్పుడు మనందరూ కలిసి మనము ఫారూక్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. అలీ, చంపా, తిలక్. అలీ, చంపా, తిలక్ ఒకటే దగ్గర ఉన్నారు. హరి, లత, తిలక్. హరి, లత, తిలక్ వరుసగా ఉన్నారు. నెక్స్ట్ హరి, గీత, ఫారూక్. హరి, గీత, ఫారూక్ ఆర్డర్లో ఉన్నారు. కనుక ఆర్డర్లో లేనిది ఏది అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటండి? 1 ఆప్షన్ రైట్ ఆన్సర్. కొంచెం జాగ్రత్తగా పజిల్ని, క్వశ్చన్స్ బాగా చదవాలండి. ఇప్పుడు ఆన్సర్ తెలిసినా కానీ నిర్ణయించడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్లు ఇచ్చే విధానం మారిపోయింది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆన్సర్లు చేయాలి. ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3. సో పై స్థితిలోకి సరిపడు ఒకే సాధ్యమైన అమరిక కింది వానిలో ఏది? పై స్థితిలోకి సరిపడు కింది వానిలో ఏది అంటే సరిపడు ఒకే సాధ్యమైన అమరిక అన్నాడు. అంటే తిలక్కు ఎడమవైపు నీటి కూర్చోవడం. చూడండి, తిలక్కు ఎడమవైపు నీటి కూర్చున్నా? ఫస్ట్ ఆప్షన్లో తిలక్కు ఎడమవైపు నీటి కూర్చున్నా? లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. 2వ ఆప్షన్ చూద్దాం. గీత, ఫారూక్ల మధ్య లత కూర్చోవడం. గీత, ఫారూక్ మధ్య లత ఉన్నారా? లేదు. అంటే గీత, ఫారూక్ మధ్య లత లేదు, కాబట్టి 2వ ఆప్షన్ ఇస్ రాంగ్. ఎందుకంటే గీత, ఫారూక్ మధ్యలో లత కూర్చోవడం అనేది లేదు. మీరు క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని చూడాలండి. నెక్స్ట్ 3వ ఆప్షన్లో చెంప సరిగ్గా గీతకు అభిముఖంగా కూర్చోవడం. చూడండి, చెంప సరిగ్గా గీతకు అభిముఖంగా కూర్చోవడం అన్నాడు. అంటే చెంప గీతకు సరిగ్గా అభిముఖం కూర్చున్నదా లేదా? కూర్చున్నది. సో మనకు ఆన్సర్ ఏంటిది? సో కాబట్టి ఆన్సర్ ఏంటి? మనకు 3rd ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని బాగా చదువుకుంటూ ఆన్సర్ ఏ విధంగా వస్తుందో చూసుకొని డిసైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము సో 2వ మోడల్లో క్వశ్చన్స్ చూస్తున్నామండి. సో ఇక్కడ సెకండ్ బిట్ అనమాట. ఇది దక్షిణముఖంగా నిలబడి పాటలు పాడుతున్న 7 గాయనీమణులు నిల్చున్న విధానం ఇచ్చారు. ఇక్కడ దక్షిణముఖం అంటే మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక దగ్గర మనం ప్లస్ మార్క్ దించుకోవాలి. ఇవి దించుకున్నప్పుడు మనకు లేదంటే ఇక్కడ తీస్తున్నాను. ఇక్కడ దించుకున్నప్పుడు ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. మనం ఒకసారి దక్షిణముఖం తీస్తే ఎట్లుంటుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో 1 2 3 4 5 6 7 ఎంతమంది ఉండాలి? ఇక్కడ ఏ ఎగ్జాంపుల్, ఇక్కడ బి ఉందని. ఇప్పుడు బి అనేది ఏకి ఎడమ పక్కన ఉందా, కుడి పక్కన ఉందా? మా ఉత్తరం ముఖం చేసినప్పుడేమో బికి ఎడమ పక్కన ఏ ఉంటుంది. సో బికి ఎడమ పక్కన ఎవరు ఉంటారు? ఏ ఉంటుంది. దక్షిణ ముఖం చేస్తేనేమో బికి కుడి పక్కన ఏ ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అట్లా మన దక్షిణ ముఖం అంటే కంపల్సరీ ఇటు ముఖం అనమాట. సో ఇక్కడ ఏ వ్యక్తులు ఉన్నా 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. దక్షిణముఖం అని గుర్తుంటుంది. ఇప్పుడు ఇది దక్షిణముఖం చేస్తే ఏమవుతుంది? ఎడమ అవుతుంది. ఇది ఏమవుతుంది? కుడి వైపు అవుతుంది. ఇక్కడ కుడి, ఇది రైట్ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది. జాగ్రత్త గుర్తుంచుకో. ఎందుకంటే దక్షిణముఖం చేసిన కింది ముఖం చేసినప్పుడు ఇది ఎడమ పక్కన అవుతుంది, ఈ పక్కన కుడి పక్కన అవుతుంది. ఈ విధంగా తీసుకొని చేద్దాం. ఫస్ట్ దక్షిణముఖంగా నిలబడి పాటలు పాడుతున్న 7 గాయనీమణులు నిల్చున్న విధానం. సికి కుడి ప్రక్కన డి కలదు. ఇప్పుడు ఇక్కడ సి తెచ్చుకుందాం. సికి కుడి పక్కన డి కలదు అంటే ఇది కరెక్టేనా? సికి కుడి పక్కన డి కలదు, తప్పు. కాబట్టి సికి కుడి ప్రక్కన డి కలదు, ఇది కరెక్ట్. అంటే సికి కుడి ప్రక్కకి ఎవరు ఉండాలా? డి ఉండాలా. సికి కుడి ప్రక్కన డి కలదు. సి మనం అనుకుంటే డి కుడి పక్క ఉంది అని.
సో జీ పక్కన ఎఫ్ కలదు, జీ ఎక్కడ ఉందో తెలియదు, ఎఫ్ ఎక్కడ ఉంటుంది, ఎఫ్కి ఎడమ పక్కన బి కలదు, ఎఫ్ ఎక్కడ ఉందో తెలియదు. ఇంకా సి మరియు బిలకు మధ్యలో ఒక గాయని కలదు, సి మరియు బిలకు మధ్యన. ఇక్కడ సి ఉంది కదా ఆల్రెడీ, సికి బికి అంటే ఇక్కడ డి తీసుకుంటే ఇక్కడ సి బిలకు మధ్యన ఒక గాయని కలదు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సికి బికి మధ్యలో ఒక గాయని, గాయని ఎవరైతే ఇప్పుడు సి మరియు బిలకు మధ్యలో ఒక గాయని కలదు. ఓకేనా. నెక్స్ట్ సో ఏ మరియు డీలకు మధ్యలో ఒక గాయని కదా, ఆల్రెడీ ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఏ ఇక్కడ తీసుకుంటే ఏ ఇక్కడ తీసుకోవచ్చా, తీసుకో. ఏ మరియు డీలకు మధ్యన ఒక గాయని కలదు కాదు. ఆ వరుస అత్యంత చివరన ఈ కలదు. ఇంకోటి సికి కుడి పక్కన డి కలదు, సికి కుడి పక్కన డి కలదు, జీ పక్కన ఎఫ్ కలదు. ఇప్పుడు జీ పక్కన ఎఫ్ కలదు అన్నప్పుడు మనము జిఎఫ్ ఒక పక్క ఉండాలి. అంటే సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో సి మరియు బిలకు మధ్యలో గాయని కలదు, సి మరియు బిలకు మధ్యలో గాయని కలదు, కరెక్ట్ అయిపోయింది. ఏ మరియు డీలకు మధ్యలో గాయని కలదు అంటే ఏని ఏని తీసుకోవచ్చు, ఒకవేళ డి ఇక్కడ ఉంటే ఏని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ కరెక్ట్ ఇక్కడ ఏ కరెక్ట్ అని మనకు కొంచెం కిందికి వస్తే వస్తుంది. లేదా జీ పక్కన ఎఫ్ కలదు, సికి ఎడమ పక్కన డి కలదు. కాబట్టి ఈ ఏను సో ఇక్కడ చూడండి, సి మరియు బిలకు మధ్యలో ఒక గాయని కలదు అంటే డి వచ్చేసింది. ఏ మరియు డీల మధ్యలో ఒక గాయని కలదు, ఏ మరియు డి ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుందాం ఏని, ఎందుకంటే అత్యంత చివరలో ఈ కలదు, అత్యంత చివర అంటే అత్యంత కుడి చివర అంటే ఈ కలదు, అంటే ఈని ఇటు తీసుకుందాం. అత్యంత చివరలో ఈ కలదు అంటే 1 2 3 4 5 వచ్చేసినాయి. అంటే ఇంక ఇద్దరు కావాలి కాబట్టి ఇక్కడ తీసుకుందాం. ఎఫ్కి ఎడమ పక్కన జీ పక్కన ఎఫ్ కలదు, జీ పక్కన ఎఫ్ అంటే ఇక్కడ పోలేదు, జీ ఏని ఇక్కడ తీసుకున్నాం అనుకో, జీ పక్కన ఎఫ్ రాదు, మళ్ళీ బి పక్కనకు జీ రావాలి. కాబట్టి కంపల్సరీ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ జీని తీసుకుందాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. సికి కుడి పక్కన డి కలదు, సికి కుడి పక్కన డి చూసుకున్నాం. జీ పక్కన ఎఫ్ కలదు, జీకి పక్కన ఎఫ్ కలదు, ఎఫ్కి ఎడమ పక్కన బి కలదు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ లేకుండా బి ఎఫ్ను ఇక్కడ పక్కన తీసుకుంటే ఎఫ్కి ఎడమ పక్కన బి కావాలి కాబట్టి కంపల్సరీ బి ఇక్కడనే ఉండాలా. ఓకేనా. ఇక్కడనే బి ఉంటేనే ఇక్కడ ఏ తీసుకుందాం అనుకుందాం. మనము ఏ తీసుకుంటే ఎఫ్ పక్కన బి రాదు కదా, కాబట్టి ఏని ఇక్కడ ఉంచడానికి లేకుండా ఇక్కడికి షిఫ్ట్ చేసేసాం. ఓకే రైట్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ఏమను ఎఫ్కి ఎడమ పక్కన బి కలదు, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. దీని పక్కన చదువుతుంది. సో ఇదంతా వచ్చేసినారు. సి మరియు బిలకు మధ్యలో ఒక గాయని కలదు, సికి బి గాయని వచ్చేసింది. ఏ మరియు డీలకు మధ్యలో ఒక గాయని కలదు, ఏకి డికి వచ్చేసింది. ఆ వరుసలో అత్యంత చివరన ఎడమ చివర ఉంటుంది ఇక్కడ ఈ కలర్. రైట్. వీళ్ళందరినీ మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ జి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ బి, ఇక్కడ డి, సి, ఏ, ఈ. ఇక్కడ క్వశ్చన్స్ మనం చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. వారిలో మధ్యస్థంగా ఉన్నది ఎవరు? మధ్యస్థంగా అంటే క్వశ్చన్ నెంబర్ 4. మధ్యస్థంగా ఎవరున్నారు? 1 2 3 4 5 6 7 అంటే మధ్యస్థంగా ఎవరు వస్తారు? ఆన్సర్ ఉన్నది డి అని అర్థం. ఉన్నది ఎవరంటే డి. డి మధ్యస్థం. ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు? డి అనేది 4వ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ 4. ఆన్సర్ 4 డి అని అర్థం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. బీసీలకు మధ్యలో ఎవరు ఉన్నారు? బి మరియు సీలకు మధ్యలో, బీసీల మధ్య ఎవరు ఉన్నారు కూర్చోండి. బి మరియు సీల మధ్య డి ఉన్నాడు. బీసీల మధ్య డి అంటే ఆప్షన్ ఏమొస్తుంది?